సౌత్ లో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత ఆ జోరు కంటిన్యూ చేయడంలో తడబడ్డారు. కెరియర్ లో హాయ్ నాన్న లాంటి సక్సెస్లున్న స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయ్యే రేంజ్ లో మాత్రం ప్రూవ్ చేసుకోలేదు. పోనీ నార్త్ లో అయినా కెరియర్ ఫామ్ లో ఉందా అంటే అదీ లేదు. అసలు మృణాల్ కెరియర్ కి అడ్డుపడుతున్న అంశాలేంటి ఈ స్టోరీలో చూద్దాం. ఇండస్ట్రీలో హిట్ కొడితే రెమ్యూనరేషన్ పెంచేయడం అన్నది కామన్. సీతారామం, హాయ్ నాన్న సూపర్ హిట్స్ తర్వాత మృణాల్ కూడా తన ఫీజును భారీగా పెంచేశారట. ఒక్కో సినిమాకు ఏకంగా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దానికి తోడు ముంబై నుంచొచ్చే ఆమె పర్సనల్ స్టాఫ్ ఖర్చులు కూడా నిర్మాతలకు భారంగా మారుతున్నాయట. విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవ్వడంతో టాలీవుడ్లో మృణాల్ స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మేకర్స్ కాస్త ఆలోచనలో పడ్డారు. పైగా పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్న నిర్మాతలు హీరోయిన్ల పారితోషికం, మార్కెట్ రికవరీ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. దీంతో మృణాల్కు అవకాశాలు తగ్గిపోయాయి. రీసెంట్గా డెకాయిట్ మూవీతో చేసిన ప్రయోగం కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో అమ్మడి కెరియర్ మరింత కష్టాల్లో పడింది. ఆల్రెడీ రెమ్యూనరేషన్ డిమాండ్స్ కారణంగా అవకాశాలు తగ్గిపోయాయి. ఈ టైంలో వరుస ఫెయిల్యూర్స్ కెరియర్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ప్రెజెంట్ ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పటికే ఆలస్యమైన పూజా మేరీ జాన్ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. రాకా సినిమాలో నటిస్తున్నా మెయిన్ హీరోయిన్గా కాదు. ఈ పరిస్థితుల్లో మృణాల్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే కాస్త తగ్గితేనే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ సజెషన్ను మృణాల్ ఎంతవరకు కన్సిడర్ చేస్తారో చూడాలి.